లైఫ్లో కొంతమంది వాళ్ళ కోరికలు పూర్తయ్యే ముందే చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా, పిశాచాలుగా మారతారు. ఇలాంటి ఆత్మలు చాలా కసిగా, క్రూరంగా ఉంటాయి. ఇలాంటి ఆత్మలు ముఖ్యంగా బొమ్మల్లో ఎంటర్ అవుతూ ఉంటుంది. మనిషి బాడీలో ఎంటర్ అయ్యేంత వరకు ఇవి వీటిలోనే వెయిట్ చేస్తూ ఉంటుందట. సో అనాబెలా స్టోరీ కూడా ఒక బొమ్మలో ఎంటర్ అయిన ఆత్మ గురించే. ఇదొక రియల్ హారర్ స్టోరీ. లాస్ట్లో ఆ బొమ్మని ఎక్కడ పెట్టారో, ఆ బొమ్మ రియల్గా చూడడానికి ఎలా ఉంటుందో మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. డానా అనే అమ్మాయికి డాల్స్ అంటే పిచ్చి. తను ఎక్కడ తిరగడానికి వెళ్ళినా ఒక డాల్ మాత్రం ఖచ్చితంగా కొనేది. ఈ బొమ్మల పైన ఉన్న ప్రేమ ఆ అమ్మాయికి వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ వచ్చింది. ఒకరోజు డానా వాళ్ళ అమ్మ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక డాల్ వాళ్ళ మదర్ వైపు చూస్తూ ఉంది. ఆ డాల్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చాలా అందంగా ఉంది. వాళ్ళ అమ్మకి ఈ డాల్ చాలా డిఫరెంట్గా కనిపించి ఆ బొమ్మ ఆమె కూతురు కోసం తీసుకుంటుంది. వాళ్ళ మదర్ డానాకి ఇంటికి వెళ్ళి ఆ బొమ్మ ఇచ్చిన తర్వాత డానాకి ఆ బొమ్మ చాలా నచ్చుతుంది. ఆ బొమ్మని ఎక్కడ వెళ్ళినా తీసుకొని వెళ్ళడం, 3 పుట్ల తినిపిస్తున్నట్లు ఆడుకోవడం, ఇలా ఆ బొమ్మకి చాలా అడిక్ట్ అవుతుంది. అసలు అదొక డాల్ అనే విషయమే మర్చిపోతుంది డానా. ఇప్పుడు చదువుకోవడానికి కాలేజ్ హాస్టల్కి వెళ్ళాలి. మమ్మీని ఒప్పించి ఆ డాల్ని డానా వాళ్ళ కాలేజ్ హాస్టల్కి తీసుకొని వెళ్తుంది. అంతా బాగుంది. కానీ ఒకరోజు డానా వాళ్ళ కాలేజీకి వెళ్ళే ముందు డాల్ని మంచిగా బెడ్ పైన పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి, నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఇక్కడే పడుకో అని చెప్పేసి వెళ్తుంది. కానీ డానా తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఆ డాల్ అక్కడ ఉండదు. పక్కన రూమ్లో చైర్ పైన కూర్చొని ఉంటుంది. స్టార్టింగ్ అమ్మాయి ఒకవేళ నేనే మర్చిపోయి ఇలా ఈ రూమ్లో పెట్టానేమో అని అనుకుంటుంది. కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రిపీట్ అవుతూ వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి సోఫా మీద ఉండటం, ఒక్కోసారి కిచెన్ రూమ్లో ఉండటం, కొన్నిసార్లు కత్తి పక్కన, బ్లేడ్ పక్కన కూర్చోవడం, ఇలాంటి ఈవెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరిగాయి. ఇలా జరుగుతున్నప్పుడు డానాకి ఒకరోజు హెల్ప్ మీ అని ఒక పేపర్ పైన రక్తంతో రాసి వచ్చినట్లు కనబడుతుంది. వెంటనే ఆ పేపర్ తీసుకొని ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ రక్తం ఆ బొమ్మ కంట్లో నుంచి వస్తుందన్నమాట. ఆ రక్తాన్ని చూసినప్పుడు డానా భయంతో వణికిపోతుంది. అదే రోజు ఆ బొమ్మను తీసుకొని తిరిగి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ ఆ లోకల్లో ఉన్న కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ని పిలుస్తుంది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బొమ్మని 2 days అబ్జర్వ్ చేసి ఆ బొమ్మతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఆ 2 days తర్వాత ఆ ఇన్వెస్టిగేటర్స్ వీళ్ళతో ఏమంటారంటే, ఈ బొమ్మలో ఉన్నది 7 సంవత్సరాల వయసున్న ఒక చిన్నపిల్ల ఆత్మ. తనకు డానా అంటే చాలా ఇష్టం. అండ్ ఆ చిన్న పాప ఇదే ఇంట్లో కొన్ని సంవత్సరాల ముందు చనిపోయిందట. ఇదంతా చెప్పడం డానా వింటుంది. విన్న తర్వాత డానా డాల్ తనను ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకొని ఆ డాల్ని తనతోనే పెట్టుకోవడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, డానాకి ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట. ఆ అబ్బాయి డానాతోటి, డానా ఎందుకైనా మంచిది, ఈ బొమ్మలో ఉన్నది ఒక ఆత్మ కాబట్టి మనం ఇలా ఇంట్లో పెట్టుకోవడం సేఫ్ కాదు అని అంటాడు. కానీ డానాకి చిన్నప్పటి నుంచి ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం. ఒక బొమ్మ నన్నేం చేస్తుందిలే అనేసి ఆ బొమ్మని ఇంట్లోనే పెట్టుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ మాట కూడా వినదు. ఆ బొమ్మలో ఉన్న ఆత్మ 7 సంవత్సరాల చిన్న పాప. ఆ పాప పేరు ఎనాబెల్లా హిగ్గిన్స్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ అబ్బాయి డానాతో ఈ విషయాలన్నీ చెప్పడం ఎనాబెల్లా చూస్తూ వింటూ ఉంటుంది. తర్వాత ఆ అబ్బాయి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి నిద్రపోతుండగా మిడ్నైట్ ఆ టైంలో ఇంట్లోపల ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది. సడన్గా కళ్ళు తెరిచి చూస్తే అతని ముందు ఎనాబెల్లా డాల్ కూర్చొని ఉంటుంది. అది చూసి వెంటనే లేవడానికి ట్రై చేస్తాడు. కానీ బాడీ మొత్తం స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది. అలా ఎనాబెల్లా కళ్ళలోకి చూసిన తర్వాత ఆ అబ్బాయి అన్కాన్షియస్ అయిపోతాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి డానా వస్తుంది. వచ్చి చూస్తే ఎనాబెల్లా వాళ్ళ రూమ్లోనే ఉంటుంది. అండ్ ఆ అబ్బాయిని వాటర్ కొట్టి లేపి అడుగుతుంది, ఏమైంది నీకు అసలు అని. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, రాత్రి ఎనాబెల్లా ఈ అబ్బాయిని వచ్చి భయపెట్టిందట. డానా తిరిగి ఎనాబెల్లాని చూస్తుంది. చూస్తే చాలా క్యూట్గా
ఒక మూలన కూర్చొని ఉంటుంది. అప్పుడు డానా ఆ అబ్బాయితో అంటుంది, ఊరుకో, నువ్వు ఒక డాల్ నిన్నేం చేస్తుందిలే అనేసి చాలా లైట్ తీసుకుంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి తిరిగి డానా వాళ్ళ ఇంటికి తిరగడానికి వస్తాడు. డానా ఆ అబ్బాయి కోసం స్నాక్స్ తీసుకోవడానికి వంట రూమ్కి వెళ్తుంది. అప్పుడు ఆ అబ్బాయికి డానా బెడ్రూమ్లో ఎవరో ఎంటర్ అయినట్లు అనిపిస్తుంది. ఎవరది, ఎవరో దొంగపోయినట్లున్నాడే అనేసి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే చైర్ మీద అనాబెల్లా కూర్చొని ఇతన్ని చూస్తూ ఉంటుంది. వెంటనే డాన్ అని పిలుస్తాడు. చూస్తే రూమ్లో ఎవరు ఉండరు. అనబెల్లా డాల్ మాత్రమే చైర్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు సడన్గా ఈ అబ్బాయి అనబెల్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వెంటనే ఈ అబ్బాయికి హార్ట్ దగ్గర చెస్ట్ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఏమైంది అనేసి కంగారులో షర్ట్ ఇప్పి చూస్తే గోర్లతో ఎవరో కాటు వేసినట్లు మరకలు ఉంటాయి. అసలు ఇట్లా ఎలా అవుతుంది, ఇదేదో తెలుసుకోవాల్సిందేనని డానా ఫ్రెండ్ మరియు ఈ అబ్బాయి అందరూ కలిసి ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ ప్రీస్ట్ పేరు ఫాదర్ హ్యాగన్. ఈయన ఆ డాల్ని చూసి ఇదేందో చాలా భయంకరంగా ఉంది, దీనిని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు, నాకంటే ఎక్స్పీరియన్స్ ఒక ప్రీస్ట్ ఉన్నారు, అతన్ని పిలుస్తాను అనేసి ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్డ్ ప్రీస్ట్ వస్తారు. వచ్చి బొమ్మని మంచిగా చూసి ఈ బొమ్మ గురించి ఎడ్ అండ్ లారెన్కి మంచిగా తెలుసు, వాళ్ళని పిలిపించండి అని చెప్తారు. ఎడ్ అండ్ లారెన్ ఇంటికి వచ్చి ఆ బొమ్మతో మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ డానాతో ఏమంటారంటే, ఈ బొమ్మ లోపల ఉన్నది ఒక చిన్నపిల్ల ఆత్మ కాదు, ఈ బొమ్మలో ఉన్నది ఒక క్రూరమైన పిశాచి చిన్నపిల్లలా నటిస్తుంది అనేసి అంటారు. ఈ పిశాచి ముఖ్యంగా డానాని చంపి డానా రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తుంది. డానా రూపంలోకి ఎంటర్ అవ్వడానికి చూస్తుంది. ఇది విన్న డానా భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత ప్రీస్ట్ ఎడ్ అండ్ లారెన్కి ఇచ్చి ఈ డాల్ని తీసుకుపో అని అంటారు. ఎడ్ అండ్ లారెన్ కార్ బ్యాక్ సీట్లో ఆ బొమ్మని పెట్టి వీళ్ళు డ్రైవ్ చేస్తుండగా వీళ్ళకి చాలా రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్రేక్ ఫెయిల్ అవ్వడం, కారు ఇటు అటు బ్యాలెన్స్ లేకుండా పోవడం, కరెక్ట్గా యాక్సిడెంట్ అవుతుంది అనే ఆ టైంలో ఎడ్ ఏం చేస్తాడంటే, హోలీ వాటర్ ఉంటుంది కదా, ఆ హోలీ వాటర్ తీసుకొని ఆ బొమ్మ పైన చల్లుతాడు. అప్పుడు ఆ బొమ్మ సైలెంట్ అయిపోతుంది. వెంటనే ఎడ్ అండ్ లారెన్ ఇంటికి వెళ్ళి ఆ బొమ్మని ఒక దగ్గర పెట్టేసి ఎడ్ అండ్ లారెన్ జస్ట్ వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి చూస్తే ఆ బొమ్మ బయటికి వచ్చి ఆ బెడ్రూమ్ని లాక్ చేసేస్తుంది. ఆ ఏరియాలో ఉన్న అతిపెద్ద ప్రీస్ట్ని వీళ్ళ ఇంటికి పిలుస్తారు. అప్పుడు ఆ ప్రీస్ట్ ఇంటికి వచ్చి ఆ అనబెల్లా డాల్ని గొంతు పట్టుకొని లేపి, నువ్వు ఒక డాల్ మాత్రమే, నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్తాడు. అప్పుడు అనబెల్లా రిప్లై ఏమి ఇస్తుందంటే, నీ రక్తం తాగి నేను నిన్ను చంపుతారా అని అంటుంది. అప్పుడు ఫాదర్కి కోపం వచ్చి దీని కథ ఎలా అయినా కంప్లీట్ చేయాలి, రిచువల్స్కి కావలసిన వస్తువులు తీసుకురావడానికి ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళే దారిలో ఆ ప్రీస్ట్కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ అయిన చోట్లో కొంతమంది ప్రీస్ట్ ఫోన్ తీసుకొని రీసెంట్ కాల్ లాగ్స్లో ఎడ్ అండ్ లారెన్ నెంబర్ ఉంటుంది. కాల్ చేసి ఇలా ప్రీస్ట్కి యాక్సిడెంట్ జరిగింది, బైలక్ ప్రీస్ట్ బ్రతికి బయటపడినారు అని చెప్తాడు. వెంటనే ఎడ్ అండ్ లారెన్ ఆ యాక్సిడెంట్ అయిన స్పాట్కి వెళ్ళి ఫాదర్ని రెస్క్యూ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఫాదర్ రికవర్ అయ్యేంత వరకు ఆ ఇంటిని లాక్ వేసి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసి ఫాదర్ అండ్ ఎడ్ అండ్ లారెన్ ఆ రిచువల్స్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫాదర్ ఆ బొమ్మ కోసం మంత్రతంత్రాలతో ఒక వుడెన్ కేస్ తయారు చేస్తాడు. అన్ని రిచువల్స్ కంప్లీట్ అయ్యాక ఆ బొమ్మని ఆ వుడెన్ కేస్ లోపల పెట్టి ఆ అనబెల్లా డాల్ని శాశ్వతంగా బంధించేస్తారు. ఇలా అనబెల్లా డాల్ని వుడెన్ కేస్ లోపల బంధించారు. ఆ వుడెన్ కేసులో బొమ్మతో పాటు ఇప్పుడు కూడా మ్యూజియంలో అలానే ఉందట. దీనికి సంబంధించిన రియల్ వీడియో ఒక అతను మ్యూజియంకి వెళ్ళి రికార్డ్ చేశాడు. ఆ వీడియోను ఆ మ్యూజియంకి విజిట్ అయిన ప్రతి ఒక్కరికి ఎడ్ అండ్ లారెన్ చెప్పేది ఏంటంటే, ఆ బొమ్మను చూసి ఎవరు ఎగతాళి చేయొద్దండి, అలా ఎగతాళి చేసిన వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా ఘోరమైన యాక్సిడెంట్ జరిగాయి అని చెప్తారు. సో ఇలా మ్యూజియంకి విజిట్ చేసిన వాళ్ళు మంచిగా చూసి మంచిగా వెళ్ళిపోతారు. ఎవరు ఆ బొమ్మను చూసి ఎగతాళి చేయరు. కొంతమంది అనబెల్లాను నిజంగా చూడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఆ మ్యూజియంకి వెళ్ళి చూస్తూ ఉంటారు. సో ఇదండి అనబెల్లా కంప్లీట్ స్టోరీ. అనబెల్లా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.